నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. కృష్ణా నదిని వరద పోటెత్తిన సమయంలో ప్రకాశం బ్యారేజీకి 3 ఇనుప బోట్లు కొట్టుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందా అనే కోణంలో ప్రభుత్వం విచారణ జరుపుతోంది. బ్యారేజీ గేట్లను దెబ్బతీసి తద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా బోట్లను వదిలేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు అనేక అంశాలను బయటపెడుతున్నారు. మొదట్లో దీన్ని ప్రమాదంగా భావించినప్పటికీ అది జరిగిన తీరు, బోట్ల యజమానుల నేపథ్యాన్ని పరిశీలిస్తే దీని వెనక కుట్ర దాగి ఉండే అవకాశం లేకపోలేదని ప్రభుత్వానికి పోలీసులు ప్రాథమికంగా నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం అనుచరుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో 11.47 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరగా అదే సమయంలో బ్యారేజీకి ఎగువన ఉన్న గొల్లపూడి నుంచి 5 ఇనుప బోట్లు కొట్టుకొచ్చాయి. ఇందులో 3 బోట్లు బ్యారేజీ గేట్ల వెనుక ఉండే కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొట్టాయి. అవి ప్రస్తుతం బ్యారేజీ 67, 69 కానాల వద్ద చిక్కుకొని ఉన్నాయి. అయితే ఆ 3 బోట్ల యజమాని పేరు ఉషాద్రి కాగా ఆయన తలశిల రఘురాం సన్నిహితుడైన రామ్మోహన్ అనుచరుడుగా తేలింది. రామ్మోహన్, ఉషాద్రి కలిసే బోట్ల ద్వారా కృష్ణానదిలో ఇసుక డ్రెడ్జింగ్ చేస్తున్నారు. 5 బోట్లలో 3 వైసీపీ రంగులు వేసి ఉండగా వాటిని ఒకదానికొకటి ఇనుప గొలుసులతో అనుసంధానించారు. సాధారణంగా బోట్లను ఇలా ఒకదానికొకటి కట్టరు, ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగిలినవన్నీ కొట్టుకుపోతాయి. ఒక్కోటి 40 నుంచి 50 టన్నుల బరువున్న బోట్లు, పైగా 3 గొలుసులతో కట్టి అసలైన లంగరు మాత్రం ప్లాస్టిక్ తాడుతో వేయడం, దాన్ని కూడా బలమైన తాడు వాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణానదిలో వరద పెరుగుతోందని, బోట్లను పకడ్బందీగా కట్టి ఉంచాలని స్థానికులు హెచ్చరించినా పట్టించుకోలేదని తెలుస్తోంది. చివరికి 3 బోట్లు కలిసికట్టుగా వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. మరో 2 బోట్లు కొట్టుకురావడానికి కారణం కూడా ఈ 3 బోట్లేనని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో రామ్మోహన్, ఉషాద్రి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్న పోలీసులు వారికి మాజీ ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంతో సంబంధాలున్నాయని తేల్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అప్పటి బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ జగన్కు అత్యంత సన్నిహితుడు కాగా, ఎమ్మెల్సీ తలశిల రఘురాం కృష్ణానదిలో ఇసుక దందాను కొనసాగించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇనుప బోట్లను నదిలో తిప్పుతూ ఇసుకను ఒడ్డుకు చేర్చేవారు. ఈ వ్యవహారాలు నందిగాం సురేష్, తలశిల రఘురాం కనుసన్నల్లో జరిగాయన్నది బహిరంగ రహస్యం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ బోట్లు నదికి అవతల ఉన్న ఉద్దండరాయనిపాలెం వైపు నిలిపిగా అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేవి. ఇటీవల అవి గొల్లపూడి వైపు రావడంతో దీనిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కౌంటర్ వెయిట్లకు జరిగిన నష్టంపై కృష్ణా రివర్ కన్వర్జేషన్ ఈఈ పీవీఆర్ కృష్ణారావు విజయవాడ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యారేజీ వద్ద కౌంటర్ వెయిట్ల ఏర్పాటుకు పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బోట్లు ఢీకొన్న ఘటన వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయని అభిప్రాయపడ్డారు. నదిలో చేపల ఓట కొనసాగించడానికి మత్స్యకారులు చెక్క బోట్లను ఉపయోగిస్తారు, ఇసుకను తరలించడానికి ఇనుప బోట్లను ఉపయోగిస్తారు. ఈ 2 రకాల బోట్లు నదిలో సంచరించాలంటే బోట్స్ అసోసియేషన్లో సభ్యత్వం ఉండాలి. దీంతో పాటు మత్స్యశాఖ, జలవనరుల శాఖ అనుమతులు ఉండాలి. ప్రతి ఏడాది రెన్యువల్ చేయించుకోవాలి. అయితే ఈ 3 బోట్లకు చెందిన యజమానులకు బోట్స్ అసోసియేషన్లో సభ్యత్వంతో పాటు ప్రభుత్వ అనుమతులు కూడా లేవని గొల్లపూడి బోట్ల యజమానులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బోట్లు ఢీకొట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కోమటి రామ్మోహన్, ఆయన సన్నిహితుడు ఉషాద్రిని పోలీసులు స్టేషన్కి పిలిపించి ఏడీసీపీ జి రామకృష్ణ ఆధ్వర్యంలో 1 టౌన్ ఇన్స్పెక్టర్ గురుప్రకాష్ విచారించారు. ఈ బోట్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని రామ్మోహన్ వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. బ్యారేజీ వద్దకు వచ్చిన బోట్లలో 3 తనవేనని ఉషాద్రి అంగీకరించారు. వాటికి అనుమతులు ఉన్నాయని, లైసెన్స్ను రెన్యువల్ చేయించానని కొన్ని ధృవీకరణ పత్రాలు చూపించినట్టు తెలిసింది. దర్యాప్తు మరింత ముందుకు సాగితే దీని వెనక అసలు కుట్ర కోణం ఉందో లేదో, ఉంటే దాని వెనక ఎవరున్నారు అనే విషయాలు తెలుస్తాయని అధికారులు అంటున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.